ఓవైపు కోవిడ్ ముగింపు దశకు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ప్రకటన చేసిన రోజే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపింది. తాజాగా ఒమిక్రాన్ BA.4.6 అనే కొత్త వేరియంట్ అమెరికా, యూకేలతో సహా పలు దేశాల్లో విస్తరిస్తోంది. దీంతో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే కొంతలో కొంత ఊరట ఏంటంటే వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువేనని వైద్యులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్లో ఒమిక్రాన్ BA.4.6 అనే కొత్త వేరియంట్ అమెరికా, యూకేలతో పలు దేశాల్లో విస్తరిస్తోంది. దీంతో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వివరాల ప్రకారం యూకేలో కొత్త వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. కాగా తమ దేశంలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3% ఈ రకాలే ఉన్నట్టు యూకే ఆరోగ్య భద్రత సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజాగా ఈ సంఖ్య 9% చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు అమెరికాలో సైతం ఈ వేరియంట్ కేసులు 9% పైగానే నమోదవుతున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా కేవలం ఈ 2 దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా ఒమిక్రాన్ BA.4.6 కూడా BA.4 లాంటిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ టీకాలు తీసుకున్న వారిపై కూడా అటాక్ చేస్తుంది. ఇక ఒమిక్రాన్లోని ఇతర వేరియంట్ల మాదిరిగానే దీనివల్ల కూడా వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువని వైద్యులు స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో BA.4 వేరియంట్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత BA.5 వేరియంట్ ప్రపంచ దేశాల్లో వ్యాపించింది. మరోవైపు భారత్లో కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్లో ఒమిక్రాన్ BA.4.6 అనే కొత్త ఉపరకం అమెరికా, యూకేలలో విస్తరిస్తోంది. తమ దేశంలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3% ఈ రకాలే ఉన్నట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ తెలిపింది. అది ఇప్పుడు 9% చేరింది. అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ సైతం దేశవ్యాప్తంగా 9% కేసులు BA.4.6 రకాలేనని తెలిపింది. ఈ 2 దేశాలే కాక ప్రపంచంలోని ఇంకా పలు దేశాల్లోనూ ఈ ఉపరకం కనిపిస్తోంది. BA.4.6 కూడా BA.4 లాంటిదేనని, అందులోని స్పైక్ ప్రోటీన్లో ఉత్పరివర్తనం ఉంటుందని తెలిపారు. R346T అని ఈ ఉత్పరివర్తనం కొన్ని ఇతర ఉపరకాల్లోనూ కనిపించింది. దానివల్ల టీకా తీసుకున్నా లేదా అంతకుముందు వైరస్ సోకినా వచ్చే రోగ నిరోధక శక్తి నుంచి ఇది తప్పించుకుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ మరణాల సంఖ్య తక్కువ నమోదవడంతో ఈ వేరియంట్ కూడా అంత తీవ్రం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్ 3 డోసులు తీసుకున్న వ్యక్తులు BA.4, BA.5 కన్నా BA.4.6 వేరియంట్ తక్కువ ప్రభావమే చూపుతుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నివేదించింది. ఈ నివేదిక సూచనతో కొంత ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లకు స్పందించని వ్యక్తుల్లో ఈ వేరియంట్ ప్రమాదమేనని సూచిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నా వాటిని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకునేలా మల్టీవాలెంట్ కరోనా వైరస్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా అనేక మందులు, టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ COVID-19 తన రూపం మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో మరో వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అందులో BA.4.6 వేరియంట్ ఒకటి. BA.4.6 ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్కు చెందిన సబ్ వేరియంట్. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాపిస్తుండగా యూకేలోనూ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారించబడింది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి కోవిడ్ వేరియంట్లపై తాజా బ్రీఫింగ్ డాక్యుమెంట్ ప్రకారం ఆగస్టు 14తో ప్రారంభమయ్యే వారంలో యూకేలో BA.4.6 శాంపిల్స్ 3.3%గా ఉన్నాయి. అప్పటి నుండి ఇది వరుసగా 9% కేసులకు పెరిగింది.